కులగణనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాము తెలంగాణ జనగణన లెక్కించలేదని కులాల లెక్కలు తీశామన్నారు. ఈ విషయం కిషన్ రెడ్డికి అర్థం కాకపోవడంతోనే విమర్శలు చేస్తున్నారన్న పొన్నం ప్రభాకర్తో అశోక్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపడితే అది కుల సర్వే అంటుంది బీజేపీ. దీనిపై ఏం మాట్లాడతారో తెలుసుకున్న ప్రజలతో మనతో మాట్లాడడానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్, చెప్పండి, మీరు చేపట్టింది కుల సర్వే అని కేంద్ర ప్రభుత్వం అంటుంది, మీరేమంటారు? భారతీయ జనతా పార్టీ ఈ కుల సర్వే జరిగే సందర్భంలో కూడా దాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడినారు. దీంతో దేశంలో విభజన వస్తుందని మాట్లాడిన వ్యక్తులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు రాజకీయ అవగాహనతో మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కనీసం కేంద్ర మంత్రులుగా ఒక బాధ్యతగా మాట్లాడాలి. కుల సర్వే, కుల క్యాస్ట్ సెన్సస్ అంటే దానికి సంబంధించిన లెక్కలు కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. దాంట్లో ఏం జనగణన, కుల జనగణనకు సంబంధించిన లేదా జనాభా లెక్కలు అనేటువంటిది మా లెక్క కాదు. మేము జనాభా లెక్క చేయలే. జనాభా లెక్క చేసినామని వాళ్ళు అనుకుంటే మూర్ఖత్వం. మేము జనాభాలో ఉన్నటువంటి వాళ్ళను ఏ కులం ఎంత అనేది లెక్క చేసినాం. అది తెలిసి కూడా వాళ్ళు అట్లా మాట్లాడుతారు. మేము తెలంగాణ జనాభా లెక్కలు చేసినామని చెప్తలేము. తెలంగాణలో ఉన్న జనాభా యొక్క కులాల యొక్క లెక్క చేసినామని చెప్పినాం. ఇది కూడా అర్థం కాక వాళ్ళు ఏది మాట్లాడితే మనం ఏం చేస్తాం? వాళ్ళు దీన్ని బేసిక్గా వ్యతిరేకించారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిండ్రు. వాళ్ళ పార్టీకి ఇష్టం లేదు, బలహీన వర్గాలకు వ్యతిరేకం వాళ్ళు. కిషన్ రెడ్డి గారు, ముందు మీరు ఒక మాట చెప్పండి, బలహీన వర్గాల అధ్యక్షుడు తీసేసి మీరు ఎందుకు అయినరు? అదొక మాట జవాబు చెప్పి మాట్లాడండి. బలహీన వర్గాల గురించి ఎంతసేపు పెత్తందారులకు మాత్రమే ఉండేటువంటి మీరు ఇవాళ ఇటువంటి మాట మాట్లాడితే తప్పు. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసింది ఇవాళ రోల్ మోడల్. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఏ విధంగానైతే తిరిగి జితిన ఆబాద్ ఉతినే ఇచ్చేదారు అన్నాడో అదే ప్రభావం, అదే ఏకైక గట్టిగా పార్లమెంట్లో కానీ బయట మాట్లాడిన రాహుల్ గాంధీ మాట మేరకు దేశంలో జరుగుతున్న రాజకీయ సమీకరణల తప్పనిసరి పరిస్థితులలో దేశంలో ఎలా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇది ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ రోల్ మోడల్. తెలంగాణ దేశంలో జరిగేటువంటి జనాభా లెక్కల్లో కులాలను కూడా లెక్క పెట్టే నిర్ణయం తీసుకున్నదంటే కాంగ్రెస్ పార్టీ గొప్ప, తెలంగాణ ప్రభుత్వం గొప్ప. ప్రధానంగా ఇప్పుడు మీరు రోల్ మోడల్గా తీసుకున్న దాన్ని సిడబ్ల్యూసీ అంగీకరించింది. అంటే దేశవ్యాప్తంగా రేపు ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జనాభా లెక్కల్లో కులాల సమాచారం సేకరించే అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని నిర్ణయం చేసుకున్నాం. ఇది తెలంగాణతో ఏ విధంగా అయితే జరిగిందో అది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాచారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో ఎక్కడ కూడా కులాలపరమైన లెక్క జరిగే సందర్భంలో, ఎందుకంటే కొంత వేరియేషన్స్ ఉంటాయి. ఉదాహరణ గిరిజనులు ఇక్కడ ఎస్టీలు అయితే మహారాష్ట్రలో బీసీలు, కర్ణాటకలో ఎస్సీలు, ఈ విధమైనటువంటి వేరియేషన్స్ ఉండే సందర్భంలో జాగ్రత్తగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసి కొంత పద్ధతి ప్రకారం చేయాలి. కాబట్టి అటువంటి అనుభవం తెలంగాణ 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను పెట్టుకొని 90,000 గ్రూపులుగా 150 ఇళ్ళకు ఒకటి చేసుకొని కొంత అనుభవం ఉంది. చట్టపరంగా సబ్ కమిటీ వేసుకొని క్యాబినెట్లో చర్చించుకొని శాసనసభలో చర్చించుకొని చేసినాం. అందుకొరకు దీన్ని అదేవిధంగా ఎక్కడ కూడా ప్రొలాంగు, జాప్యము, ఎన్నికల కొరకో ఇంకో దాని కొరకో చేస్తారనే ఫీలింగ్ లేకుండా నిజమైనటువంటి లెక్కలు తీసుకొని వారికి న్యాయం చేయడానికి మేము కూడా ఇలా జనాభా లెక్కలు సేకరించినాం బీసీలకు సంబంధించి. ఆ బీసీలకు సంబంధించిన లెక్కల ఆధారంగా సుదర్శన్ రెడ్డి గారిని ఇతర ముఖ్యులను ఒక కమిటీ వేసినాం. ఏం చేయగలుగుతాం స్కీమ్స్ అనే దాని మీద. సో ఇవన్నీ ఉన్నప్పుడు కేంద్రం కూడా ఎక్కడ ప్రకటనకే పరిమితం కాకుండా ఈ యొక్క ప్రగతిని కార్వాయిని ముందుకు తీసుకుపోవాలని కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి. ఈ కులగణన దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం చేసే విధంగా కూడా అన్ని చర్యలు చేపట్టాలని తమ వంతుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్తున్నారు. వీడియోస్ రాజుతో అశోక్, విజుక్ న్యూస్, వరంగల్.